ఏంటండి ఇదంతా ఈ జర్నీ అంతా చూసుకుని ఇప్పుడు అఖిల్ ఒక కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఏంటి ఎలా? 11 ఇయర్స్ ఆఫ్ జర్నీ కదా అంతే. మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి. తన ఫ్యాన్సే కాకుండా, తన శ్రేయోభిలాషులే కాకుండా, కుటుంబం అందరూ చాలా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. తనలో టాలెంట్ ఎప్పటినుంచో ఉంది. తను చూస్తానికి బాగుంటాడు, బాగా యాక్ట్ చేస్తాడు, బాగా డాన్స్ చేస్తాడు, బాగా ఫైట్లు చేస్తాడు. ఆల్ హీ నీడెడ్ వాజ్ అ గుడ్ ప్రాజెక్ట్ అండి, గుడ్ స్క్రిప్ట్. మీరు చెప్పినట్టు ఆ లోటు ఇప్పుడు తీరింది. అండ్ చిన్మయ కాంట్రిబ్యూషన్ విపరీతంగా ఉందండి దాని వెనకాల. హీ వాజ్ ద పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు నా కెరియర్లో కూడా ఇప్పుడు ఇంట్రొడక్షన్స్ తర్వాత నాకు 4 ఇయర్స్ పట్టింది. మేము 4 ఇయర్స్ సినిమాలు కొన్ని యావరేజ్గా ఆడటం అదంతా జరిగిన తర్వాత మేము సత్యం డిజైన్ చేసి చేయటం జరిగింది చిన్మయ బ్యాకింగ్తో. లెనిన్ కూడా అదే విధంగా చేయటం జరిగింది. అండ్ అది సక్సెస్ స్కోర్ చేసినందుకు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి. మధు గారు, ఐ పోస్ట్ ఎ లిటిల్ కరెక్షన్ టు మై బిగినింగ్ క్వశ్చన్. ఏదో మీరు రంగమార్తాండ తర్వాత మళ్ళీ కనిపించరేమో అని అనుకోవడానికి, బికాస్ ఇప్పుడు మీరు చెప్పిన డిజిటల్ ఎంత కలెక్ట్ చేసి గట్ట మీరు ఎవరితోని షేర్ చేసుకోలేదు. ఇట్ వాజ్ నాట్ షేర్డ్ ఇన్ ది సోషల్ మీడియా ఆల్సో. ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్, నో డౌట్. మీరు చాలా కష్టపడి తీయడం కూడా నాకు తెలుసు ఆ సినిమాని. సో విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు రంగమార్తాండ and your effort behind that, making that film, all that is a great course. దానిలో డౌటే లేదండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఎ గ్రేట్ కోర్స్. ఇట్స్ ఎ గ్రేట్ కోర్స్. అయితే ఆ సినిమా తర్వాత మీరు మళ్ళీ ఇంత గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చారు. ఫర్ దట్ ఐ అప్రిషియేట్ యూ. వన్ హ్యాస్ టు అప్రిషియేట్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ సినిమాలో మీరు బేసిక్గా ఇలాంటి పెద్ద సినిమా, ఎందుకంటే సంతోష్ ఈజ్ ఆల్సో ఏ 2 ఫిల్మ్ ఓల్డర్ డైరెక్టర్ కదా. సుమంత్ గారు వాళ్ళందరూ ఎడిషన్స్. స్టార్ హీరో ఎవరో మాకు తెలియదు, ఇంకా యూఆర్ నాట్ డిస్క్లోజింగ్, స్టిల్ ఇట్ ఈస్ ఎ సస్పెన్స్. ఈ సినిమాని మీరు ప్రొడ్యూస్ చేయడంలో బేసిక్గా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? మీరేమో ఫైనాన్స్ తీసుకోలేదని చెప్తున్నారు.